దేవుని గురించినటువంటి ఆ ఉనికి, ఆ గుణములు, ఆ సామర్థ్యములు, నా దేవుడు ఎవరు, నా దేవుడు ఏం చేయగలడు, ఇంతకీ పరిశుద్ధ గ్రంథములు కూడా ఆ దేవుని గురించి ఎందుకు అంతలా నిలబడగలిగారు? ఎందుకంటే ఆ యేసయ్యని వాళ్ళు బాగుగా ఎరిగిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకీ యేసయ్యను బాగా ఎరిగావా? సరే, ఈ రోజున కొన్ని మాటలు మీకు చెప్తున్నాను, అవన్నీ మీరు బాగా మనసులో పెట్టుకోండి. మన దేవుడు ఎవరు? హూ ఇస్ అవర్ గాడ్? ఆ మధ్య ఇజ్రాయెల్ ప్రజల్ని ట్రైన్లో కలిసాను నేను. నాకు దాదాపు మీరు తిట్టుకున్న పర్లా, కొంతమంది తిట్టుకుంటారు, ఏం చేస్తారు నాకు తెలియదు, నాకు 5 భాషలు వచ్చు. ఆ హిందీ వాడినైనా వదలను ట్రైన్లో. ఆ మధ్య గుజరాత్ వాడికి హిందీలో సువార్త చెప్పాను, కన్నడ వాడిని వదలను, కన్నడలో సువార్త చెప్తా. అలాగే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ట్రైన్లో ప్రయాణం అయ్యేటప్పుడు వాళ్ళని నేను కలిసి నేను అన్నాను, ఏమండి మీ దేవుడు ఎవరు అని అంటే, దేవుడు ఎవరేంటండి, గాడ్ ఈజ్ గాడ్ అంతే. దేవుడు అంటే ఇంకా దానికి తిరుగు లేదు, ఆ పదానికి తిరుగు లేదు, ఆ పదానికి కొలత లేదు, ఆ పదానికి లోతు లేదు. అది ఊహకు మించిన ఒక పేరు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అడిగా, మీ దేశంలో కరెన్సీని ఏమంటారు మీరు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేశంలో అండి మేము షెకేల్ అని అంటాం. వెంటనే బైబిల్లో ఉన్న పేజీలను తిప్పేసినట్టుగా అనిపించింది కాసేపు నాకు. నేను అప్పుడు చాలా స్తుతించా, నేను ఇజ్రాయెల్కి వెళ్ళాల్సిన పని లేదు కానీ ఇజ్రాయెల్ వాళ్ళని ఇక్కడ కలిశానని. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరంటే యూదులు, మేము యూదులమే అంటున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం అంటున్నామంటే, ఈ రోజున భారతదేశం గురించి చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు యేసు ప్రభుని ఎరిగారా? అడిగినప్పుడు సమాధానం చెప్పగలరా? మీరు రాసుకోగలిగిన వాడు రాసుకోండి, చాలా మంచిది, మీకు అవసరమైన సబ్జెక్ట్ ఇది. మీరు మనసులో ఎక్కించుకోండి. ఏమండి, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన ఎవరు? దేవుడు అనేవాడు ఎవరు? దేవుడు ఎలా కనబడతాడు, ఎలా ఉంటాడు అని మనం చూస్తే, యోహాను సువార్త 4:24 వచనాన్ని మనం చదువుదాం. ఊరికే కేవలం చెబుతూ వెళ్తాను, కొద్ది రోజుల తర్వాత మరలా దాని వివరణ మీకు చెప్తాను. దేవుడు ఎవరు అని అంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు శరీరముతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. బాహ్యంగానో అబద్ధంగానో అనుందా? లెక్క పత్రాలు లేకుండానో అనుందా? నీకు నచ్చినట్టుగా అనుందా? దేవుడు ఎవరు అంటే, ఆయన మనలాంటి మనిషి కాదు. ఆయన ఈ లోకములో దేవుడు ఎవరినైతే చేశాడో, ఏ వస్తువులైతే చేశాడో అలాంటివి కాడాయన. అందుకని ఒక పాఠం చూసారా? సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా, భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నేను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, భూమి ఆకాశాలను సృష్టించింది యేసయ్యేనండి, నేను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వీరులకు విందులు చేసి యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి. ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన భూమి ఆకాశాలు సృష్టిస్తే మన వాళ్ళు భూమిని ఆకాశాన్ని పూజిస్తున్నారు. వాస్తవమా కదా? వీటిని సృష్టించిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన అంటున్నాడు, నేను భూమిని కాదు, నేను ఆకాశాన్ని కాదు. ఎందుకండి ఒక క్రైస్తవుడు భూమిని పూజించడు, ఆకాశాన్ని పూజించడు? భూమి అంటే పంటిస్తుంది కదా, పూజించడంలో తప్పే ఉంది. పలుగు తవ్వడానికి వాడతాం కదా, పూజించడంలో తప్పే ఉంది. కానీ వాటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త అంతకంటే గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ భూమిని అయితే పూజిస్తున్నావో ఆ భూమికి ఎన్నో సంవత్సరాలు భూమి నిర్మించబడినప్పుడే ఆజ్ఞాపించాడు, నా బిడ్డలు విత్తనాలు వేస్తాడు, నువ్వు వాటికి ఫలించాలి. నేటి వరకు ఆయన మాట వింటుంది భూమి.
ఇంకో విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఈ భూమి ఆకాశములు ఒక రోజున గతించిపోయే రోజులు వస్తాయి అని బైబిల్ చెప్తుంది. కానీ నిరంతరము మనము నిలిచి ఉంటాం, ఆయనతో కలిసి ఉంటాం కనుక మనం ఎలా ఆరాధన చేయాలి అని మనం చూస్తే, ఎలా ఆరాధన చేయాలంటే, ఎందుకని ఆయన శరీరముతో ఇప్పుడు లేడు, ఆయన ఆత్మతో ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించే వాళ్ళు కూడా ఎలా ఆరాధన చేయాలంట? ఆత్మతో సత్యముతో. కన్నడలో ఏమనుందంటే ఆత్మతో సత్యానికి తగ్గట్టుగా. అంటే ఎలా ఏ విధంగా అయితే ఆరాధన చేయాలో ఆ విధంగానే ఆరాధన చేయాలి, నచ్చినట్లుగా కాదు. నీ ఆత్మ పరమాత్మలో లీనమైపోవాలి, నీ ఆత్మ దేవునితో కలిసిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఎవరంట? ఇప్పుడు క్లారిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ నాట్ అ ఆబ్జెక్ట్. ఒక వస్తువు కాదు ఆయన, ఒక మట్టి కాదు, ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, వాటన్నిటిని సృష్టించిన యేసయ్య. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నీటిగా ఒక మాట చెప్పాలంటే, మనకంటే ఇంకా అడ్వాన్స్గా ఉంటాడు దేవుడు. మనం చేసేదానికంటే ఇంకా గొప్పగా చేస్తాడు దేవుడు. మనకు కనబడుతున్నాం, ఆయన కనబడ్డు. అర్థమైందండి? దేవుడు చేసిన వస్తువులో కొన్ని వాటిలో జీవం లేదు, కానీ ఆయన జీవించు దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కనుక ఆరాధన చేసేటప్పుడు ఏమండి ఏ పాట పాడుతున్నాడో, పాట లైన్లో పాడుతున్నాడో, ట్రాక్ లైన్లోకి వస్తుంది, ఇవన్నీ కాదు, నువ్వు లీనమైపోవాలంతే. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన వాతావరణం. ఆరాధన అంటే ఇంతే. అర్థమైందండి? కన్నీళ్లు కారిపోవాలి, మేలు జ్ఞాపకం రావాలి, స్వస్థతలు గుర్తు రావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీ ఆత్మ ఆయనతో లీనమైపోయి దేవుని ద్వారా అద్భుతాలు అనుభవిస్తాం. ఎంతో మంది ఆరాధన చేస్తున్నప్పుడు స్వస్థత పొందిన వాళ్ళు. స్వస్థత టార్గెట్ అనేది కాదు మన ఉద్దేశం, నీ ఆత్మ పరమాత్మలో లీనమైపోవాలి. నువ్వు దేవునిని సంతోషపరిస్తే అన్ని ఆయన ఇస్తాడు ఆయన. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండోదిగా మనం చూడగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మొదటిగా ఆయన ఎవరంట? ఆత్మ. ఎవరంట మన దేవుడు? ఆత్మ. ఆయనకి ఏ రూపము లేదు. చదవండి. ఏలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చూడండి ఏంటంట? నిత్యుడగు దేవుడు. చాలా గుణాలు ఉన్నాయి బైబిల్ అంట్లో, కొన్ని విషయాలు మాత్రమే ధ్యానిద్దాం. ఆయన ఎవరంట? నిత్యుడగు దేవుడు. నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడు. నువ్వు లేనప్పుడు కూడా ఉన్నాడు, ఈ భూమి లేనప్పుడు ఉన్నాడు, ఆకాశము లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఆకాశం అంటే విశాల ప్రపంచం, అందులో భూమి చిన్నప్పుడు గోలికాయలు ఆడినాడు తెలుసా మీకు? ఇప్పుడు ఆడుతున్నారా? ఆడుతున్నామండి, ఫ్రీ ఫైర్. అంతే, మీ బతుకులు అలాగే ఉంటున్నాయి అంతే. మరి ఫిజికల్ ఆటలనే ఆడట్లా పిల్లలు. అర్థమైందండి? ఒకప్పుడు బయటికి పోతే రారనుకునేవాడు, ఇప్పుడు పట్టుకుంటే వదలట్లేదు అనేటట్టు అయిపోయింది పరిస్థితి. మన దేవుడు ఎలాంటి వాళ్ళంట? నిత్యుడగు, నిత్యం ఉండే దేవుడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అబ్రహాము కంటే ముందున్నవాడిని నేను, యోనా కంటే ముందున్నవాడిని. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మేము అబ్రహాము కుమారులమే, మేము యోనాకు సంబంధించిన వాళ్ళమే, మేము యాకోబు సంతతి వాళ్ళమే అని అంటే, ఒరే పిచ్చోళ్ళారా, నేను అబ్రహాము కంటే ముందున్నవాడినేరా. అర్థమైందండి? నేను యాకోబు కంటే ముందున్నవాడిని, నేను ఇస్సాకు కంటే ముందున్నవాడిని. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు అనబడిన ఈ త్రియేక దేవుడు సృష్టి ప్రారంభము నుండి ఉన్నవాడు. ఆయనకి చావు లేదు. మరి సిలువేసింది ఎవరు? సిలువేసింది ఎవరినండి అని అంటే, యేసయ్య ప్రేమను, దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చిన ఆయన అద్వితీయ కుమారుడు. ఇవి ఒక్క రోజుల్లో అక్షరాలుగా చెప్తే అర్థమయ్యేది కాదు. ఒక మాట మీకు చెప్పమంటారా? మనిషి వయస్సు మారే కొద్దీ ఆ అలవాట్లు, ఆ ఎమోషన్స్, ఆ కన్నీళ్లు ఎలా అయితే మారుతూ వస్తాయో, ఆత్మీయతలో మెట్టుకు పై మెట్టు ఎక్కే కొద్దీ అన్ని అర్థమైపోతాయి మీకు.
ఒక రోజులో అన్నీ చెప్పేయండి అని అంటే ఇంకో మాట చెప్పనండి. మరి తోమ ఈ యొక్క భారతదేశానికి వచ్చినప్పుడు కానుండి ప్రారంభించబడిన సువార్త ఇప్పటి వరకు అయిపోవటనే లేదు. అర్థమైందండి? అంటే అంతగా ఉంది నువ్వు యేసయ్య గురించి తెలుసుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా ఆయన ఎవరంటండి? నిత్యుడగు. ఆయనకి చావు లేదు, ఆయనకి హిస్టరీ లేదు. అర్థమైందండి? ఆయన కథ కాదు. ఆయన నేను ఇలా జరిగాను, ఇలా పుట్టాను, ఇలా చచ్చాను, ఇవన్నీ లేదు. ఆయన నిత్యుడగు దేవుడు. ఇంకో మాట మీకు చెప్పనా, యేసయ్యని చరిత్రగా పుటము వేయాలని, చరిత్రగా అచ్చు వేయాలని అనుకున్నాడే కానీ మరణాన్ని గెలిచి ఆయన నిత్యుడగు దేవుడని ప్రూవ్ చేశాడు. ఆయన అన్నమాట. అర్థమైంది మీకు? పుట్టాడు, చనిపోయాడు, మధ్యలో జరిగిందంత చరిత్ర. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన మరణం అయిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గర వెళ్ళిపోయి ఇదిగో ఇందులో ఈయన ఉన్నాడు గనక ఈయన ఎలాంటి వాడని చెప్పే స్థితిలో కాకుండా ఆయన ఎత్తబడి నిత్యుడగు తండ్రిగా ప్రూవ్ చేశాడు. ఆయన హుషారు చెప్పండి, హల్లెలూయా. ఆయనకు మరణము లేదు. మొదటిగా ఆయన ఎవరంట? ఆత్మ గనుక. మనలో ఏముందండి? ఏముంది? మీకు డౌట్ ఏమైనా ఉందా? నరుని ఆత్మ, ఆ ఆత్మకి పరిశుద్ధాత్ముడు తోడైనప్పుడు దేవుని ఆత్మతో కలిసిపోతాం. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. మీరు ఆల్రెడీ ఆత్మ పొందినప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మలు ఆనందించట్లేదు? ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు? ఎందుకు అన్య భాషలు మాట్లాడట్లేదు? ఏమండి, ప్రత్యేకంగా పంపు కొడితే వెలిగే లైట్లు కాదు ఆత్మ అంటే. ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉంటుంది మీలో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధన వెంటనే అన్ని భాషలు మాట్లాడాలి. ఇంకో మాట, అద్భుతమైన విషయం మీకు చెప్పమంటున్నా. ప్రార్థన కంటే దేవుని ఆత్మతో నింపబడి చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. అన్ని భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేయటం, అన్ని భాషలు మాట్లాడుతూ ఆరాధన చేయటం. అప్పుడు దేవుని ఆత్మ నీతో కలిసిపోతాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో నీతో కలిసి ఆయన ప్రార్థన చేస్తాడు. కనుక మొదటిగా ఆయన ఆత్మ, రెండోదిగా నిత్యుడగు తండ్రి. నిత్యము ఉండే దేవుడు ఆయన. మనకొక వయసు ఉంది, ఆ టైం అయిన తర్వాత మనం చనిపోతాం, కానీ ఆయన చావు లేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు అని అంటే, ఎందుకయ్యా మేము మరి నేను అని ఏమన్నారు అనుకో, మా దేవుడు ఆత్మ అండి. ఎవరు నా దేవుడు? చెప్పాలి. ఎవరిని అడిగితే ఏం చెప్తారు? ఏందోనండి, ఏదో పాస్టర్ గారు ఆదివారం చెప్పాడు, ఏదో దేవుడు అన్నాడు, గుర్తులేదండి. కాదు. మేము ఇప్పుడే కాదండి, ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా రాసుకునేవాళ్ళం. ఆ పాస్టర్ గారు ఏంది బాబు ఎన్ని పుస్తకాలు అనేది అవన్నీ అప్పుడు రాసుకునే ఆ తర్వాత ఎప్పుడు చెప్పినా ఎక్కడ పోయినా, చిన్నప్పుడు కూడా నా చదువుకుంటున్న వయసులో కూడా విశ్వవాణి కార్యక్రమాలు వినేవాడిని, దేవుని వాక్యాలు వినేవాడిని. రెడీ చెప్పండి, హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. వింటూనే ఉండాలి మనం చనిపోయేంత వరకు. మొదటిగా ఆయన ఆత్మ, రెండోది ఎవరు? నిత్యుడగు తండ్రి. ఆయన ఒక టైం వచ్చేసాడు, ఇంక అయిపోయింది. నేను ఒకటి చంపాలనుకున్నాను, చంపేశాను. నేను ఇది చేయాలనుకున్నాను, అయిపోయింది. ఇక నేను కనపడను, అడ్రస్ కూడా ఉన్నాను. కాదు. ఆయన నిత్యము ఉంటాడు. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాట మనం చూడగలిగితే ఏమండి, ఆయన ఎవరు అని మనం చూస్తే పరిశుద్ధుడైన దేవుడు. హీఈస్ డిఫరెంట్. ఆయన ప్రత్యేకమైన వాడు. ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నాలాగే దేవుడు ఉంటే ఇక ఆయన పూజించడం ఎందుకు, ఆయన ఆరాధించడం ఎందుకు? ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన నాకంటే వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన నాకంటే ప్రత్యేకమైన వాడు. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎవరంటండి? పరిశుద్ధుడు. ఆయనలో పాపమేమి కూడా లేదు. మనలాగా వివాహం చేసుకునేవాడు కాదు ఆయన. మనిషిగా ఏర్పడిన తర్వాత వివాహ క్రమం వచ్చింది. అర్థమైందా? ఆదాముని చేశాడు, ఆదాముకు తోడుగా అప్పుడు పెళ్ళి వచ్చింది. మరి దేవుడికి పెళ్ళి ఎందుకు అవసరం ఉండదు కదా. ఆలోచించండి ఒకసారి. మనుషులకు పెళ్ళి అవసరం, మనుషుల కుటుంబాలు అవసరం, కానీ దేవునికి మనం అవసరం. మీరు చాలా క్యాచ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. ఐ కెన్ క్యాచ్ యువర్ పాయింట్. మనకి దేవుడు అవసరం,
ఆయనకు మనం అవసరం. మీరు ఒంటరిగా ఉండకూడదు, చక్కగా ఉండాలని దేవుడు మీ కుటుంబాన్ని కలుగ చేశారు. కానీ దేవునికి అవసరం లేదు పెళ్ళిళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, నిరంతరము మనల్ని కాచి కాపాడే పనులోనే ఉంటాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 14. ఇది హైలీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఈ రోజున నీ ప్రశ్నలకు జవాబులు ఇయే. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి. గడి చెప్పండి, హల్లెలూయా. ఇంతకు యేసు ప్రభు పెళ్ళైందా? నిజంగా చెప్పాలి, పెళ్ళైందా? పెళ్లి కాలేదా? పెళ్లి కాల. గడి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకని ఆయన దేవుని స్వరూపములు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వాభావికంగా పుట్టినవాడు కాదు, ఆయన దేవుని ఆత్మ ద్వారా ఈ లోకానికి మరియ గర్భమున వచ్చి ఆ తర్వాత ఈ లోకంలో అడుగు పెట్టాడు. ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో అడుగు పెట్టాడు. గ్రంథాలు ఘోషిస్తున్నాయి, ప్రవచనాలు బోధిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయన ఎవరంట? పరిశుద్ధుడు. ఆయన ఏమంటున్నాడు? మీరు కూడా. ఎందుకని? ముందు మీరు నా పోలికలోనే చేయబడ్డారు, ముందు మీరు నా స్వరూపంలోనే చేయబడ్డారు. కానీ నా పోలిక ఇప్పుడు మీలో లేదు, నా స్వరూపం మీలో లేదు, నా గుణగణాలు మీలో కనబడట్లేదు. నేను ఎలా అయితే ఉన్నానో అలా మీరు ఉండట్లేదు. నేను పరిశుద్ధునిగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధునై ఉండండి. మీ స్వంత పురుషులు కలిగి ఉండండి, మీ స్వంత స్త్రీలను కలిగి ఉండండి. అంతేకాని ఇష్టానుసారంగా జీవిస్తూ పాపము చేయకండి. పరిశుద్ధతకి ఒక మెర అనేది దేవుడు వేశాడు. మెర అంటే మీకు తెలుసా? అదే లిమిట్, ఇంకా దాటకూడదు. ఇది దాటితే పాపమే. కడి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మెరలో నువ్వు ఏది చేసినా అది క్రమము అని దేవుడు అన్నాడు. ఆ మెర దాటితే ఏంటంటే అది అక్రమము. అర్థమైందండి? ఒక భార్యకి ఒక పురుషుడు లేదా ఒక భర్త అనేది దేవుడు నియమించిన క్రమం. ఆ ఇద్దరు భార్య భర్తలు ఏకమై జీవించడం, కుటుంబాలు కలిగి ఉండటం అనేది దేవుడు నియమించిన క్రమం. కానీ ఆ పరిధి దాటితే అది పాపం. హుషారు చెప్పండి, హల్లెలూయా. స్వంత పురుషుని కలిగి ఇష్టానుసారంగా బ్రతికితే, స్వంత భార్య కలిగి ఇష్టానుసారంగా బ్రతికితే బైబుల్ అంటుంది అది పాపం. ఎందుకో తెలుసా? నేను ఆ పరిశుద్ధతకు మెరను పెట్టాను, ఆ విధంగా మీరు బ్రతకండి. హుషారు చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి. ఆ తర్వాత చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు అనంతుడు. ఎలాంటి వాడంట అంటే అర్థమేంటి చెప్పగలరా ఎవరైనా? అనంతుడు అంటే అన్నిటా వ్యాపించి ఉన్నవాడు, అన్ని దగ్గర ఉంటాడు. పలానా దగ్గర నాకు కనపడదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చీమల పుట్ట చూసారా అండి? చీమల పుట్ట ఎలా కనపడింది? నువ్వేం ఎంత పెద్దగా కనపడతావు చీమలకి? ఆ పుట్ట కనపడింది, ఆ చీమలు కనపడతాయి, ఆఖరికి ఆ కనబడుతున్న విషయాలు తక్కువగా కనపడతాయి. అంతకంటే గొప్పోడు, అన్నిట వ్యాపించినవాడు. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఆయన ఆకాశము నుండి చూస్తున్నాడు అనుకోండి, భూమి చిన్నదైన అన్ని కనపడతాయి ఆయనకి. ఆఖరికి నువ్వు కూడా కనపడతావు. మనకు ఆకాశములో ఉన్న నక్షత్రాలు చూడాలన్నా, గ్రహాలు చూడాలన్నా ఏం కావాలి? ఏం కావాలండి? ఏమంటారు దాన్ని? తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? చెప్పగలుగుతారా? ఏం కావాలి? కళ్ళజోడు కావాలా? ఏ డాక్టర్ కూడా ఆ కళ్ళజోడు? టెలిస్కోప్ కావాలి. సో తెలుగులో ఏమంటారు దాన్ని? భూతద్దమా? ఏమండి? దూరదృష్టి అని ఏదో అంటారు మొత్తానికి. టెలిస్కోప్ అంటే ఒక చిన్న గొట్టంలాగా ఉంటుంది, దాంతో బయట ఉన్న గ్రహాలు కూడా నువ్వు చూడగలవు. అడి చెప్పండి, హల్లెలూయా. కానీ దేవుడు అవేం అవసరం లేదు. ఆయన అన్ని చూస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, ఆఖరి నిన్ను కూడా చూస్తున్నాడు.
నువ్వు ఎక్కడున్నావో ఆయన చూస్తున్నాడు. నీ బాధ, ఇంకో టెలిస్కోప్ ఆయన దగ్గర ఉన్న ఆయన దృష్టి ఎలాంటిదో తెలుసా? నీ హృదయంలో ఉన్నది కూడా చూడగలడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంత ఆత్మ సంబంధమైన విషయాలు నీకు తెలుసా? ఏదో ఊరికి వచ్చేస్తున్నాం పోతున్నామండి, అందరికి ఒకటి ఉంది మాకు ఒకటి ఉంది అనుకుంటున్నారా? వీఆర్ అ క్వాలిటీ పీపుల్ వర్షిపింగ్ క్వాలిటీ గాడ్. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థవంతమైన ఆరాధన ప్రపంచములోనే మొదటి స్థానము. దేవునిని ఆరాధించాలి. ఏ దేవుని ఆరాధించాలంటే అది యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. అంతటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొడదామా దేవునికి? గడి చెప్పండి హల్లెలూయా. మీరు మామూలైన వాళ్ళు. మరి మీకు తెలుసు ఆయన గురించి? తెలియాలి కదా. మొదటిగా ఆయన ఎవరు? ముగించేస్తున్నాను. ఆయన ఆత్మ. రెండోదిగా నిత్యుడగు తండ్రి లేదా నిత్యుడగు దేవుడు. మూడోదిగా పరిశుద్ధుడు. అర్థమైందండి? ఆయనకి ఇంకా పక్కన ఎవరు ఉండరు. కింద పైన పక్కన ఏడ ఎక్కడ ఉండరు. ఆయన హృదయంలో మనమే ఉంటాం. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎవరుంటారు ఆయన హృదయంలో? ఇంతకీ మీ హృదయంలో ఆయన ఉన్నాడా? ఉన్నవాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజంగా ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఎవరి బొమ్మలు ఉన్నాయి? ఎవరి వీడియోలు ఉన్నాయి? నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. ఆమేన్. నీ దివ్య స్నేహం నా ధ్యానం నా ప్రాణం. ఆమేన్. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. గడి చెప్పండి హల్లెలూయా. కొద్ది రోజుల వరకు ఉంటే కొంతమంది, తర్వాత నీ మొహం చూడలేకపోతున్నా, ఏదో మాట్లాడలేకపోతున్నా, అసలు ఎందుకు చేసుకునే అసలు ఈ బాధలన్నీ వద్దు, ముందు నుండి నా హృదయంలో ఆయన ఫోటో పెట్టుకుంటూ గోలంతా. గడి చెప్పండి హల్లెలూయా. నా హృదయ స్పందన. ఎంత మంచి పాటలండి. ప్రతి పాటలో ఒక అర్థం ఉంది. ఏమండి? నా గుండె నిండా నువ్వే ఉన్నావు, నా గుండె నిండా నువ్వే ఉన్నావు. ఇవన్నీ కాదు, ఆయన ఉండాలి మనకు. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనంతమైన వాడు. ఎక్కడ ఉన్నా నువ్వు విజయవాడ పోయేవానికి ఆడ ఉంటాడు ఆయన. నువ్వు అక్కడ దేవుని కోసం పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన ఉంటాడు. ఎడి చెప్పండి హల్లెలూయా. సంవత్సరం ఎక్కడికో వెళ్తారుగా, మొత్తానికి వెళ్తారంటగా. నిన్న పాస్టర్ గారు బలి చెప్తాడు, వారు వెళ్తారంటగా, చూస్తారంటగా, సంవత్సరానికి ఒకసారి పోతారంటగా. అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, అక్కడ వరకు కాదండి, ఇక్కడ వస్తే చాలండి. అంతేనా కదా? చెప్పరేంటండి? ఎందుకని? ఎక్కడైనా ఉంటాడు, కానీ ఇది ప్రభుని కలుసుకునే చోటు. బైబిల్ ఏమన్నా తెలుసా? ఇది నేను కోరిన అది, ఆయన నివసించే చోటు ఇది. అప్రియమైన దేవుని బిడ్డల, అనంతమైన వాడైనా ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఇఫ్ యు గో ఇన్ అమెరికాలో కూడా ఉంటాడు ఆయన. ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంటారు. ఇంకో పెద్ద విషయం చెప్పనా? దాదాపు 20 అడుగుల సిలువ పాకిస్తాన్లో ఉంది. వేల కొలది ప్రజలు ఆరాధన చేస్తారు. యూట్యూబ్ కొట్టి చూడండి చాలు. ఎందుకో తెలుసా? మనకి కొంచెమే తెలుసు, మనకు ఫిరంగిపురమే తెలుసు. బాగుగా తెలుసుకొని ఉన్నావు. అర్థమైందండి? అన్ని తెలుసు. నా పడక తెలుసు. ఇప్పుడు మరలా చదువుదామా? మొదటి వచనం నుండి ముగించేస్తున్నాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి, అంటే అన్ని తెలుసు. నేను ఎప్పుడు లేస్తానో, నేను ఎప్పుడు కూర్చుంటానో, నేను ఎప్పుడు పండుకుంటానో, నేను ఎలా ఆలోచిస్తానో, నా మైండ్ ఏంటో, నేను ఎలా నడుస్తున్నానో, ఏ మార్గాలు నడుస్తున్నానో చదవండి. ఇప్పుడు కూర్చొని ఉండడం తెలుసు, లేవడం నీకు తెలుసు. నాకు ఏ తలంపు అయితే వస్తుందో ఆ తలంపు పుట్టక మునుపే నీకు తెలుసు. నేను ఎలా నడుస్తున్నానో నీకు తెలుసు, ఎక్కడ నడుస్తున్నానో నీకు తెలుసు, నా పడకేంటో తెలుసు, నేను ఎలాంటి పనులు చేస్తున్నా అన్ని కూడా నీకు అన్ని తెలిసిన వాడు నా దేవుడు. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైనా గద్దిస్తున్నాడంటే ఆయన నజరేయుడైన యేసు మాత్రమే.
ఎక్కడైనా ఇలాంటి మాటలు విన్నారండి? కానీ దేవుని సన్నిధానంలో అది యేసయ్యను గురించిన మాత్రమే మీరు వినగలరు. ఎందుకో తెలుసా? అన్నిటినీ గమనిస్తున్న దేవుడు ఆయన. నీ చర్యలు, నువ్వు చేస్తున్న పనులు, నీ నడక, నీ పడక, నీ మాట, తలంపు రాక మునిపే ఆ వచ్చినటువంటి ఆ తలంపు కొట్టిన ఆలోచన, ఊహ అన్నీ కూడా ఎరిగిన దేవుడు, అన్నీ తెలిసిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి అంతగా నీవు ఆయనను తెలుసుకున్నావా? అడిగితే మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? అర్థమైందండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. ఏమంటే విష ప్రచారాలు చేస్తున్నారు, అబద్ధ బోధలు వస్తున్నాయి. కనీసం ఒక బోధన మనకి ఎక్కాలి కదా, మనం నేర్చుకుందన్నా మన మనసులో ఉండాలి కదా, చెప్పగలిగిన స్థితిలో మనం ఉండగలగాలి కదా. ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఆరాధన చేస్తున్నావో ఆయన గొప్పతనం, ఆయన గుణాలు నీవు ఎరిగి ఉండడం ఎంతో మంచిది. గడి చెప్పండి హల్లెలూయా. అన్నీ తెలిసిన వాడు ఆయన, అన్నిటినీ గమనిస్తున్న దేవుడు ఆయన. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఆయనకి సంబంధించిన అన్నీ మనం నేర్చుకోవాలండి. పుస్తకాల రూపంలో నేర్చుకోండి, ఫోన్లు కొట్టండి, ఆదివారం వస్తున్నారు చదవండి. ఫోన్లో మనం అవి చూడమే, అర్థమైందండి? ఫోన్లో అలాంటివి వినాలనుకోమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట ఆత్మ సంబంధమైన దాహం నీలో కలుగునుగాక. ఎడి చెప్పండి హల్లెలూయా. ఆత్మ సంబంధమైన తలంపు ఇక మీదట నీ హృదయంలో మొదలగునుగాక. ఏ పాటికి ధనవంతుడు ఏమనుకున్నాడంటే తన జీవితంలో నరకానికి పోవడానికి అతను చేసిన పని ఒకే ఒక పని ఏంటంట? తినుమో త్రాగుమో. మరి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంట? అనేది అంత్య దినాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు కూడా ఏం చేస్తారంట? ఎవడు తినటం, త్రాగటం, పెళ్లిళ్ళు చేసుకోవడం. ఇది పెద్ద వ్యవస్థ. కరోనాలో కూడా వదలలేదండి పెళ్లిళ్ళు. కొంతమంది అయితే లేని పని, వాడి పిలవలేదు, ఆడ తిడతాడు, ఈ బడ్జెట్ ఎవరు పడతారు? ఈ బాధ అంతా పుణ్యమాని కరోనా వచ్చింది, ఆ దగ్గరున్న వాళ్ళు 10 మంది తీసుకుందాం, ఫోటోలు తీసి పెడదాం, వాట్సాప్లోనే గిఫ్ట్. వాళ్ళు తెలివైన వాళ్ళు వాట్సాప్లోనే గిఫ్ట్లు పంపుతారు ఫోటోలు తీసి. అర్థమైందంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఆయన ఎలాంటి వాడు అంటండి? ఫస్ట్ ఏంటంట? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్? ఆయన ఆత్మ. రెండోదిగా నిత్యుడగు తండ్రి, నిత్యుడుగా ఉండే దేవుడు. తర్వాత పరిశుద్ధుడైన దేవుడు. తర్వాత అనంతుడైన. మీరు ఊరికి కుదురుతున్నా అంటున్నారు, పక్కన చెప్పుకోండి, నాకెందుకు వచ్చింది బాగా. మాకు తెలుసు, పాట రాకపోయినా మనం చూస్తా ఉంటే అర్థమైంది ఆమె పాట రాదని. గట్టి చెప్పండి హల్లెలూయా. అట్లా కాదు, మీరు నేర్చుకోవాలి. అర్థమైందండి? గట్టి చెప్పండి హల్లెలూయా. అన్నీ మనం తెలుసుకోవాలి, అడిగినప్పుడు చెప్పగలగాలి. అర్థమైందండి? మన పుస్తకాలన్నీ యేసయ్య గురించి నిండిపోవాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? పోనీ కనీసం వానాకాలం చదివి ఉంటారుగా. అన్నీ రాసుకోండి, మనసులో పెట్టుకోండి. ట్రైనింగ్ అవసరం లేదు. మేము ట్రైనింగ్ పోయి వచ్చాం, మీరు ఏకలవ్య శిష్యులు అయిపోవాలి ఇక్కడ. ఎలాంటి శిష్యులు? ఏకలవ్య అంటే ఎవరు? చూసి నేర్చుకున్నాడు. మమ్మల్ని అడుగుతాడు, డ్రమ్ నేర్పించండి, ఏమంటే వాక్యం నేర్పించండి, పాట పాడడం ఎవ్వరు మాకు నేర్పలా. మేము కూడా ఏకలవ్య శిష్యులమే. ఇంకా మేము డోలకు నేర్చుకోవాలని పోయి కూర్చుంటే, డోలకు కాదు బాబు, ముందు సేవ నేర్చుకోవాలన్నారు మాకు. నిజం, అవసరమైంది నువ్వు నేర్చుకో, అన్నీ అయ్యే వస్తాయి ఆ టైంకి. గడి చెప్పండి హల్లెలూయా. వాటిని నేర్చుకోవాలనే వాళ్ళకి దేవుని చెందామని ఉన్నట్లా. అన్న ఆ ప్రోగ్రాంలో ఉన్నానన్నా, అన్న అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానా అని అంటారు. కానీ దేవుని బట్టి నేర్చుకున్నవాడు దేవుని దగ్గరే గడపాలని ఇష్టపడతాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలిసిన వాడు. ఆ తర్వాత ఏం మనం చూడగలుగుతున్నాం? పరిశుద్ధుడైన దేవుడు. ఇంకో 2 మాత్రమే చెప్పి ముగిస్తా. ఇదిగో ఇంత ఉన్నాయి. ఇందాక చదివేటప్పుడే కొన్ని పేర్లు వచ్చాయి, ఆలోచనకర్త, నిత్యుడు, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో అవసరమైన బలమైన విషయాలు ఏంటి అనంటే, మన దేవుడు ఎలాంటి వాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఎవరంట దేవుడు? మార్పు లేనివాడు. మన దేవుడు ఎవరంట?
ద గాడ్ హూ డజంట్ చేంజ్. మార్పు లేనివాడు. ఆయన మారడు. నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు అలాగే ఉన్నాడు. ఈరోజు ఎలా ఉన్నాడు, రేపు కూడా. మరి ఎల్లుండి ఎలా ఉంటాడు, మరి వచ్చేవారు ఎలా ఉంటాడు, మరి నువ్వు ఎలా ఉంటున్నావు? కాస్త గట్టి డబ్బులు అని అనుకో. ఫాస్ట్ గారు అయ్యా ప్రార్థనకు రాలేదు, ఫాస్ట్ గారు కొంచెం పని ఉందండి అర్జెంటుగా, అందుకే కొంచెం వదలరా అంటాం. కాస్త బాధలు వచ్చానుకో, ప్రభువా అంటాం. బాగుంది అనుకో, ఆదివారం ఆమెన్, సోమవారం నువ్వు పోమెన్. అంతేనా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట మీకు చెప్తున్నాను. రోగాలు వచ్చిన తర్వాత కాదు ప్రార్థనకి, రాకమునుపే రాకుండా ఉండడానికి రావాలి ప్రార్థనకి. గడి చెప్పండి హల్లెలూయా. సమస్యలు వచ్చిన తర్వాత కాదు, సమస్యలు రాకమునుపే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. పరిస్థితులు మారిన తర్వాత కాదు, పరిస్థితులు మారిన తర్వాత రావటం కాదు, రాకమునుపై నువ్వు వస్తే అది నీకు వాడుకగా మార్చబడింది. ఎడి చెప్పండి హల్లెలూయా. తప్పుగా అనుకోద్దండి. అది ఓ రోజు ఉదయం 5 గంటల బొమ్మని ఎవరైనా చెప్తున్నారు వాళ్ళకి. ఎవరికి? మీరు పోయిన వాళ్ళేగా. ఎన్ని గంటలు పోతున్నారు? ఎవరు అడగరండి. గేటు దగ్గర కూర్చొని అడగరు, లోపల కూర్చొని అడగరు. మన ఇష్టమే. ఇంకా ఎడి చెప్పండి హల్లెలూయా. ఎన్ని గంటలు పోతున్నాం మనం ఉదయాన్నే? ఏం విమర్శ ఏం కాదండి, అంతకంటే ఎక్కువ చేయాలని ఆశ. ఎడి చెప్పండి హల్లెలూయా. షేర్ చెప్పండి హల్లెలూయా. రాత్రి మీరు మాకు తలుపు కొట్టండి వచ్చి, పాస్టర్ గారు జ్వరం వచ్చిందండి మా ఆయనకి. మేము రాకపోతే అడగండి. ఎందుకు రాము, ఎందుకు వస్తాం మేము? ప్రార్థనకు అంత ముందు స్థితి లేదా మొదటి స్థానం మనం ఇవ్వాలి కనుక 5 గంటలకు వెళ్ళిన వాళ్ళే 10 గంటలకు రావచ్చు కదండి చక్కగా. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైతే మార్చుకోమనండి ఆయన్నే అని అనేవాళ్ళు ఎంతమంది లేరు మన ఇళ్లలో. అది చాలా భయంకరం. అది మామూలు విషయం కాదు. ఆమేన్ హల్లెలూయా. హుషారు చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ముగించేస్తున్నా. ఆయన మార్పు బాగుంది అనుకోండి, మన ఫేస్ ఫీలింగ్ వేరే ఉంటాయి. నేను ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పనా, నాకు నటించడం రాదు. నా ముఖం చూస్తే అర్థమైపోద్ది అన్ఈజీగా ఉన్నట్టుంది, అన్నకి ఇబ్బందిగా ఉందని. ఆడేదో సంథింగ్ ప్రాబ్లం అయినట్టుంది. అర్థమైందండి. పైన ఒకటి చూపించుకొని లోపల అంతా బాధలు పెట్టుకొని కుళ్ళిపోయి లోపలంతా ఏది ఫంగస్ వచ్చేటట్టు చేసుకొని. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఆయన కూడా ఎలాంటి వాడంట, మార్పు లేనివాడు. ఆయన ఆ విషయంలో కోపపడతాడంటే కోపపడతాడు అంతే. ఆ విషయంలో జాలి చూపిస్తాడంటే జాలి చూపిస్తాడు అంతే. ఆ విషయంలో ఇలా ఉంటాడంటే ఇలా ఉంటాడు అంతే. ఇంకా మార్పు అనేది మరి ఎందుకు ప్రభు ఆ రోజు అంతా చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి యోనా కూడా ఏమంటాడంటే, అయ్యా నువ్వు శిక్షిస్తావేమో అనుకున్నా నేను, కానీ నువ్వు ఏం చేసావు ఆయన్ని, వాళ్ళని జాలిపడ్డా. అరే నా పనే జాలిపడ్డావురా, వాళ్ళని వదులుకోకూడదనే కదా నా తిప్పలో. ఆమేన్ హల్లెలూయా. తర్వాత ఇంకో మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ముగించేస్తున్నా, ఇంకా అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. నిన్న నేడు ఒకే రీతిగా ఉంటాడు. అర్థమైందండి. ఫలానా యుగం తర్వాత ఇంకో రకంగా ఉంటాను అనడు ఆయన. అర్థమైందండి. ఇది భయంకరమైన యుగం కనుక ఎలా ఉంటాను, అప్పుడు కాబట్టి అలా ఉన్నాను, అంతకుముందు కాబట్టి అలా ఉన్నాను కనుక ఈ 3-4 యుగాలు ఉన్నాయి. ఆ 3-4 యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంలో ఒక్కొక్క అవతారంలో ఎన్ని కాదు. హీఈస్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మార్పు లేనివాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎడి చెప్పండి హల్లెలూయా. చివరిగా మీకు చెప్తున్నాను, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ముఖ్యమైన నేటి సమాజానికి ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలు. ఇవన్నీ రాసుకున్నారా మీరు ధన్యులు. ఇవన్నీ మనసులో ఉండిపోతాయి. చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నేను ఐగుప్తు దేశమందంతటా సంచరించి. ఇక్కడ మీరు అవసరమైన పాయింట్ ఏం పట్టుకోవాలి, ఆయన ఎలాంటి దేవుడు, సంచరించే దేవుడు, ఒక్క దగ్గర నిలిచిపోయే దేవుడు. ఇదిగో కదలకుండా ఏడేమన్నావు, వచ్చేంతవరకు ఏడవ కదిలేవో మామూలు ఉండదు నీకు. కదలనే దేవుడు కాదు, ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎడి చెప్పండి హల్లెలూయా. ఆయన వేగానికి మితి లేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం అంతటా సంచరించినట్లుగానే మన ఊర్లో ఆయన సంచరిస్తూ ఉంటాడు, మన దేశంలో ఆయన సంచరిస్తున్నాడు. నువ్వు త్రోసేసేవి కానీ ఆయన త్రోసేయలేదు. నువ్వు ఆయన కొలమానం పెట్టుకొని నువ్వు ఇలాగ అన్నావు కానీ ఆయన అనుకున్నవాడు కాదు. నీ జ్ఞానం ఇంతే గనక అనేక రకాలుగా అనుకుంటుంటావు, ఆయన జ్ఞానం మితి లేదు గనక ఇప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరోసారి మనం అవన్నీ గుర్తు తెచ్చుకుందామా. మొదటిగా ఏంటి? దేవుడు ఎవరు? ఆత్మ. రెండోదిగా, మూడోదిగా, నాలుగోదిగా, ఐదోదిగా మార్పు లేని దేవుడు. తర్వాత సంచరించే దేవుడు. గడి చెప్పండి హల్లెలూయా. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరన్నా ఇవి చెప్పగలరు. బేసిక్ ప్రిన్సిపల్ అంటాం చూసామా. ఇంక ఈ తర్వాత అవుట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంకా లోతైన మాట్లాడి నీవు ఇవి తెలుసుకోవాలి నీ దేవుడి గురించి. అప్పుడే ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా.